ఈ యోసేపు అనే వ్యక్తి అన్నదమ్ములందరికన్నా చివరి వ్యక్తి. ఆ చివరి వ్యక్తికి దేవుడిచ్చిన కృప ఏంటంటే దర్శనాలు చూడటము ఒక ఆధిక్యతనిచ్చాడు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తికి ఆధిక్యతనిచ్చినప్పుడు ఆయన దర్శనములు ఏమొచ్చిందంటే, ఈ వ్యక్తికి వచ్చి అందరికాడ ఏం చేయాలని అంటే మోకరించాలా. ఆమేన్. అందరికాడ మోకరించి ఆయనకి సాగిలి పడాలని దర్శనం వస్తే, ఆ దర్శనం వెళ్ళి తన అన్నదమ్ములకు చెప్పినప్పుడు తన మీద అసూయ పెట్టుకున్నారు. ఏం చేశారు చెప్పండి? అసూయ పెట్టుకున్నారు. అసూయ పెట్టుకుని ఏం చేశారో తెలుసా? ఒక గుంట ఉంటే ఆ గుంటలో పడేసేసారు. ఆ గుంటలో అది ఎంతో లోతు ఉండి ఉండొచ్చు, ఆ దాంట్లో అనేకమైన విషం జంతువులు ఉండొచ్చు. బట్ అదేం ఆలోచించకుండా వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఏం చేశారంటే తను ఏం చేశారంటే దాంట్లోనికి. ఈ రోజు నేను కూడా అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు నీ వాళ్ళే నిన్ను అవమానపరుస్తున్నారేమో. ఆమేన్. నీ వాళ్ళే నిన్ను హేళన చేస్తున్నారేమో, నీ వాళ్ళే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో. నీ ఉన్న స్థితిని బట్టి ఇదిగో నా దేవుడిలా నన్ను హెచ్చించబోతున్నాడు, నా పరిస్థితిలో ఉండదు, నా బిడ్డల పరిస్థితి రోజు ఈ స్థితిలో ఉన్నదేమో, రానున్న కాలం ఉన్నతమైన స్థితిలో ఒకవేళ నువ్వు నీ శ్వాసతో నువ్వు చెప్తుంటే, నువ్వు నమ్మిన దేవుని విషయంలో నమ్మి చెప్తుంటే వాళ్ళు ఈ రోజు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో యోసేపు చేసినట్టు. హల్లెలూయా. కానీ ఎగతాళి చేసిన ఈ యోసేపు ఎప్పుడు కూడా అలాగనే లేడు. ఆమేన్. హల్లెలూయా. యోసేపు అలా చేశారు. పోతుబరిని దగ్గరికి తీసుకెళ్లి అమ్మేశారని, విద్యలకు అమ్మేశారు. తను 33 నాణ్యాలకి తీసుకెళ్లారు. అక్కడ ఒక బానిసగా బతికాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నలు మళ్ళీ చూస్తే, మళ్ళీ నాన్నగారికి తెలిస్తే మళ్ళీ ఊరుకోరని చెప్పేసి ఏం చేశారు చెప్పండి? విద్యానులకి కొంచెం ధనానికి అమ్మేశారు. ధనానికి అమ్మేసినప్పుడు ఇన్ని విద్యానులు ఐగుప్తులోనికి తీసుకెళ్లిపోయారు. హల్లెలూయా. ఈ రోజు నేను అదే చెప్తున్నాను. ఈ రోజు నీ వాళ్ళు కాడా నీకు ఏమీ లేదని దూరం పెట్టేశారేమో. హల్లెలూయా. నీకు ఇల్లు లేదు, నీకు మంచి పేరు లేదు, 10,000 రూపాయలు నీ దగ్గర ఉండవు, ఎప్పుడు చూసిన ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చేస్తావు అని నిన్ను దూరం పెట్టున్నారేమో. హల్లెలూయా. కానీ ఇదిగో మిద్యానులు ఎలాగైతే వచ్చారో అలాగే ఈ రోజు నుంచి నా దేవుడు మీ దగ్గరికి రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అదే దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? హెచ్చించబోతున్నాడు. విజయ్ వినాలా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడున్న బాధను మీరు చూడొద్దు. 2025లో ఏ ఏడుపు అయితే మీలో ఉందో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, అది మీరు గుర్తు పెట్టుకోవద్దని దేవుడి వర్తమానం నాకు ఇస్తున్నాడు. ఆమేన్. మరి నేను ఏ వర్తమానం కూడా ప్రిపేర్ అవ్వాలా ఇవాళ? ఎందుకో తెలుసా? ప్రభా నువ్వు మాట్లాడాలంతే, ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు రిబకా ఉన్నది. రిబకాకు మంచి చీర కట్టుకొని వచ్చింది. కానీ తన గుండెలో ఉన్న బాధ ఎవరికన్నా తెలుసంటే ఎవరికి కాడా తెలియదు. కానీ తను ఇక్కడే ఉన్నది, కానీ మనసంతా ఎక్కడ ఉందో తెలుసా? తన భర్త మీద ఉంది. ఎక్కడుంది? తన కాడ నాతో పాటు వస్తే బాగుండు, నేను కాడ మా ఇద్దరం కాడ ఇక్కడ నిలబడితే సంతోషిస్తాము అని తన మనసులో ఉంది. పైకి మాత్రము ఆ దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని పైకి మాత్రం నా ముందు ఎలా కనబడుతుంది? నవ్వుతూ కనబడుతుంది. హల్లెలూయా. అందుకే అన్నాను, యేసయ్య హృదయాంతరాంగంలో ఎరిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో నాకైతే తెలియదు. లైవ్ లో చూస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడున్న వాళ్ళు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ దూర శబ్దం ద్వారా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని అయితే నాకైతే తెలియదు. నేను అంటున్నాను, ఈ విధంగా ఒకవేళ నేను అందరికడ నీ వాళ్ళు ఏమీ లేదని ఒక దూరం చేసేస్తున్నారేమో, కానీ నా దేవుడు నిన్ను హెచ్చించే సంవత్సరమే ఈ 2026 సంవత్సరం. హల్లెలూయా. చూడండి, మరి ఆ విధంగా అయిపోతున్న యేసేపును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండము 49:22 వచ్చినట్టు ఆయన ఫలించెడు కొమ్మగా మార్చేశాడు. ఆమేన్. ఎలా చేసేసాడమ్మా? మరి అక్కడికి ఎలా వెళ్ళాడు? మిద్యానీయుల దగ్గరికి అమ్మేశారంటే ఒక బానిసగా అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. కానీ వెళ్ళిన యేసేపుని దేవుడు ఏం చేశాడంటే బానిసగా ఉండకుండా అక్కడ రాజుగా మార్చేశాడు. ఆమేన్. ఈ రోజు నిన్ను కాడ అందరూ ఒకవేళ వచ్చి నువ్వు తీసుకున్న ధనం అప్పులు కట్టలేక ఒకవేళ అందరూ వచ్చి నీ గుమ్మం దగ్గరకు వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చి ఒకవేళ నీ హేళన చేస్తున్నారేమో. ఆమేన్. కానీ ఈ యేసేపుని హెచ్చించిన దేవుడే నిన్ను కాడ హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎందుకు హెచ్చిస్తాడు ఆయన? నువ్వంటే ఇష్టం అంతే. ఆమేన్. ఆయన నీ మీద ఏ కోపం ఆయనకి లేదు. వరమమ్మ కూర్చోమ్మా. ఏ కోపం కాడ లేదు. ఎందుకని చెప్పండి? మనమందరం ఎవరి రూపంలో ఉన్నామంటే ఇదిగో గోడలాగా మనం లేం, ఈ చెట్టులాగా మనం లేం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగైతే వచ్చాడో, యేసు ప్రభు ఏ జీవమ్మతో అయితే వచ్చాడో,
యేసు ప్రభు ఏ విధంగా అయితే అవయాలు ధరించుకున్నాడో అదే అవయాలు కూడా మనం కూడా ధరించుకున్నాం. ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకి చెవులు ఉన్నాయి, ఆయన మాట్లాడాడు, అనేక మందిని మా భయంకరమైన వాళ్ళందరిని కూడా విడిపించాడు, చనిపోయిన వాళ్ళకైతే సైతం లేపాడు. అంతేకాకుండా భయంకరమైన పాపంలో పట్టబడిన వాళ్ళని కూడా సరైన మార్గంలో నడిపించాడు. అంతేకాకుండా సత్యమేదో చూపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని ఈ ప్రపంచానికే సవాల్ ఇస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకు ఆయనలో ఏదైనా తప్పు ఉందని నిరూపించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎన్నో మంది బైబిల్ చదివి పట్టుకుందామని చూశారు, కానీ ఆయనలో తప్పు ఉన్నట్టు ఎక్కడికాడ కనపడాల. ఎందుకంటే భయంకరమైన పాపంలో పట్టబడిన వ్యభిచారమైన స్త్రీని కాడ అమ్మ అని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ అని పిలిచి, అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే, వెళ్ళిపోయారయ్యా, ఇదిగో నీ ఒక్కడివే ఉన్నావంటే నేను కాడ నిన్ను క్షమిస్తున్నాను, ఇంకా మరి ఎన్నడూ ఆ పాపము చేయకమని చెప్పాడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? గత సంవత్సరములు ఒకవేళ నీ సొంత ఆలోచనలతో, ఆ అన్నదమ్ములు చేసినట్టు సొంత ఆలోచనలతో చేసి నువ్వు కాడ అటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళేవేమో. ఆమేన్. ఎందుకు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళారని చెప్తున్నానంటే, ఏసేపునైతే అమ్మేశారు. హల్లెలూయా. ఏసేపు అయితే మిద్యానులకు అమ్మేశారో, ఏసేపు అయితే ఐగుప్తులోనికి వెళ్ళాడో, ఐగుప్తులో ఏసేపు అక్కడ జీవిస్తున్నప్పుడు ఎవరైతే అమ్మేశారో వాళ్ళే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? ఆహారం కోసము ఏసేపు దగ్గరికి వెళ్ళారు. ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళారు? అమ్మేసిన వ్యక్తులు మరలా ఏసేపు దగ్గరికి వెళ్ళారు. అందుకే అంటున్నాను, ఈ రోజు వరకు ఒకవేళ నువ్వు చేసిన పనులను బట్టి అనేక మందిలు చేతులు పట్టుకుంటున్నావేమో. ఆమేన్. నీ సొంత ఆలోచనలను బట్టి, నీ సుబుద్ధిని బట్టి ఒకవేళ నష్టాల్లోనికి నువ్వు వెళ్ళిపోయేవేమో, అనేక మంది ముందు తలదించుకునే స్థితిలోనే ఉన్నావేమో. ఇప్పుడు ఈ నమ్మేసిన వ్యక్తులు ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి తలదించుకున్నారంటారా, దించుకోరంటారా? ఖచ్చితంగా. ఎందుకని? అదే రోజున గనక ఈ ఏసేపు గనక మాట వాళ్ళు ఈనుండటమైతే ఖచ్చితంగా ఏసేపును చూసిన దేవుడు వాళ్ళని కూడా చూసి, ఏసేపును ఆశ్రయించిన దేవుడు వాళ్ళని కూడా ఫలించే కొమ్మగా చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనమే ఏం చేస్తామంటే కొన్ని సొంత ఆలోచనలు బట్టి చెయ్యని పనులు చేస్తా ఉంటాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, మరి ఆ స్త్రీ చెయ్యని పని చేసి అందరి ముందు దోషిగా నిలబడింది. ఆమేన్. మనం కూడా కొన్ని విషయాలు సొంత ఆలోచనలు బట్టి ఈ రోజు అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు నీ దేవుడు నాకు చెప్తున్నా తెలుసా? ఈ యేసేపు ఏ విధంగా అయితే దేవుని మాట విని దేవునికి లోబడ్డాడో, నీవు నేను కూడా అలా లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక గొప్ప పేరునిస్తాడు. ఏంటో తెలుసా? చూడండి, జపని రాసిన గ్రంథము 3:20. ఆ కాలమున, ఏ కాలమున? ఈ 2026 కాలమున మీరు ఎవరు చెప్పండి? ఎవరు? ప్రమీల గారు ఎవరు? మీరు అని అంటే మనమే. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? మీరు అనగా మీరే. ఇంకా ఆమేన్. హల్లెలూయా. ఆ కాలమున అంటే 2025 సంవత్సరం. అందుకే 2025 సంవత్సరముల జీవితం ఇంకా మనకు అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టు ఖచ్చితంగా కాయ కాస్తుంది. ఆమేన్. ఆ కాయ కాచింది ఖచ్చితంగా పండుద్ది. నీ ఎప్పుడు చూసినా కాయ అలాగే పచ్చిగా ఉంటుంది అనుకుంటే ఉండదు. ఎందుకంటే దాని కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పండుగ మారుతుంది. అలాగే ఇప్పుడు నేను అందుకన్నా, ఆ కాలమున మీరు చూచుచుండగా, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి, అది ఇప్పుడు ఈయన దేంట్లో నుంచి రప్పించాడు? ఏ శరలో ఉండిపోయాడు? వాళ్ళ అన్నదమ్ములు వేసిన గోతి అనే శరలో ఉండిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం చెప్పండి, ఎవరైనా మన మీద కోపం ఉన్నదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విధంగా నాశనము చెయ్యాలనే చూస్తారు. కానీ ఆ నాశనము చెయ్యాలనే మనసును ఎవరు మార్చేశారు? దేవుడు మార్చేశారు. ఆమేన్. అందుకే ఈ రోజు కూడా మీకు ఏం చెప్తున్నానో తెలుసా? ఎవరైతే మీరు నాశనం అవ్వాలని అనుకుంటున్నారో, ఎవరైతే మీరు పాడైపోవాలనుకుంటున్నారో, వాళ్ళ ముందు నిన్న దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆశీర్వదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదురా. మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. చెప్పండి. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇది చెప్పడానికి నిలబెట్టాడు. ఆమేన్. ఇది ఎవరి మాట అంట? యేసయ్య చెప్తున్న మాట. ఆమేన్.
ఇది నా మాట కానే కాదు. ఆయన ఏమంటున్నాడంటే, గడిచిన కమ్మిన చేర, బిడ్డలనే చేర, లేకపోతే నీ చోటి రక్త సంబంధులనే చేర, నీ నిందలనే చేర, అవమానమనే చేర, ఏ చెరలైతే నువ్వు ఉన్నావో ఆ చెరలో నుంచి నా దేవుడు ఏం చేస్తున్నాడు, బయటికి తీసుకొచ్చి ఎవరందరి ముందంట ఈ 2020 సంవత్సరంలో జనులందరి ముందుట. ఆమేన్, హల్లెలూయా. జనులందరూ అంటే ఎవరు? నిన్ను అవమానపరిచారు కదా, నిన్ను హేళన చేశారు కదా, నీ బ్రతికి ఇంతే అన్నారు కదా, నీ బ్రతికి గౌరవం లేదని తెలుసు, అందరి ముందు ఖ్యాతి లేదని తెలుసు. మనం వెళుతుంటే అబ్బాయి వస్తుందని చెప్పేసి ఇటు వెళ్తుంటే ఇటు తల తిప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఏమో తెలుసా, వాళ్ళందరి ముందు కానీ నేను నిలబెట్టబోతున్నాను, వాళ్ళందరి ముందు కానీ నీకు మంచి పేరు నేను ఇవ్వబోతున్నాను, అందరిని ముందు కాడ నేను గొప్పగా మిమ్మల్ని హెచ్చించబోతున్నానని ఆ సైన్యములకు అధిపతి యెహోవాకే మీకు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకు మీరు ఎప్పుడు కూడా ఇంకా గడిచిన కాలం కోసం మీరు ఆలోచన చేయొద్దు, గడిచిన సంవత్సరం కోసం ఆలోచన చేయొద్దు. ఈ 2026లో మీరు చూడవలసింది ఏంటో తెలుసా, యేసయ్య మందిరంలోనికి నేను వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడిందో తెలుసా, చెరసాలలో ఉన్నానన్న దేవుడికి తెలుసు, ఇబ్బందులు ఉన్నానన్న దేవుడికి తెలుసు, బలహీనలో ఉన్నానన్న దేవుడికి తెలుసు, నా సొంత ఆలోచనలు ఈ రోజు నేను అనేక సమస్యలతో బంధింపబడిన నాకు తెలుసు. ఇదిగో వాటన్నిటి నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తానని దేవుడు నాతో మాట్లాడాడని నీవు గనక ఈ రోజు నువ్వు నమ్మగలిగితే నా దేవుడిని హెచ్చించి అనేక మందికి దీవునికరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. శరం వినపడుతుందా? ఈ సంవత్సరం ఏంటంటే మనకి మంచి ఖ్యాతిని, మంచి పేరుని, ఎవరి ముందైతే మనం అవమానపడ్డామో, ఎవరి ముందైతే హేళన చేశారో వాళ్ళ ముందున దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాధపడుతూ చూసే దేవుడు కాదు, ఆయన బాధపడితే చూసే దేవుడు కాదు. ఎందుకంటే తెలుసా, ఆయన మనల్ని ఆనందపరచటానికే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అంతేనా విజయ్? దేనికోసం వచ్చాడు ఆయన? ఆనందపరచడు. ఆమేన్. అందుకు మనం ఎప్పుడు కూడా దుఃఖపడే వ్యక్తులుగా ఉండకూడదు. మరి మీరు గుమ్ములూరు మీద నుంచి ఎందుకు వస్తున్నారు, చిన్న కాపా నుంచి మీరు ఎందుకు వస్తున్నారు అని అంటే, దేవుడు ఇక్కడ ఏముంచాడు, సన్నిధిలో సంతోషాన్ని ఉంచాడు. ఆమేన్. అనేకమైన సాక్ష్యాలు, ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడితే ఇంకా గంటల గంటలు ఇక్కడే సాక్ష్యాలు అయిపోతాయి. మళ్ళీ మాకు అక్కడ మీరు చేసుకున్న బిర్యానీలన్నీ ఇక్కడ ఏమైపోతాయి, సాయంత్రానికి చల్లబడిపోతాయి. అందుకు మిమ్మల్ని ఏం చేయాలి, తొందరగా వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. మా పాస్టర్ గారు 3ంటికి లేచింది పాపం, లేచి చేసి 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 ఒక పక్కన గ్యాస్ పని చేయట్లేదు, అది చేసి చేసి ఇదిగో తయారై అలాగ వచ్చింది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు ప్రియమైన దైవజనమ, నేను ఒకటే చెప్తున్నాను, గడిచిన కాలం ఎలా ఉన్నదో మనం మర్చిపోదాం. ఆమేన్. గడిచిన కాలం ఎవరు మిమ్మల్ని నిందలు, హేళన, అవమానం చేశారో అవన్నీ కూడా మీ దేవుడు తీసివేసి నా దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చించబోతున్నాను నేను అంటాను. అందుకే నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకు మీరు ఏ విషయంలో అయితే సరసాలు ఉన్నారో ఆ సరసాలు ఇంకా నేను లేను. అందుకే అన్నాడు, కన్నుల జారిన కన్నీళ్ళు. సారో పాడండి సారో, పాడు ఫస్ట్. తడిపిన నుండి కన్నీళ్ళు జారిన కన్నీళ్ళు, తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా. ఇప్పుడు ఈయన పొందిన వేదన దేవుడు మర్చిపోయాడా? ఈయన కన్నీళ్ళు అక్కడ ఖచ్చితంగా కార్చుంటాడు. యేసయ్యా, నీవే కదా నాకు దర్శనమిచ్చింది, నీవే కదయ్యా నాతో నువ్వు మాట్లాడింది, మరి నువ్వు చెప్పిందే నేను వాళ్ళకి చెప్పాను, కానీ వాళ్ళు నన్ను ఇదిగో హేళన చేశారయ్యా, నన్ను హింసించారయ్యా, నన్ను బాధ పెట్టారయ్యా, ఇదిగో నా కన్నీళ్ళు ఇదిగో నీ పాదాల దగ్గర చేస్తున్నానయ్యా, ఇడుస్తున్నానయ్యా, నన్ను ఒక్కసారి చూడమన్నాడు. కాబట్టి ఎక్కడైతే హేళన చేయబడ్డాడో, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అన్నదమ్ములు ముందే నా దేవుడు హెచ్చించి ఏ దర్శనమైతే చూశాడో ఆ దర్శన దేవుడు నెరవేర్చాడు. ఆమె హల్లెలూయా. ఎవరైతే
ఏమీ లేకుండా ఒంటి మీద బట్ట లేకుండా పంపించేశారో వాళ్ళు ముందే ఐగుప్తుకి తీసుకున్నారేమో, ఈ రోజు నుంచి మిమ్మల్ని అనేక మందికి ఇచ్చే చేతులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. మీరు అనుకున్న కోరికలను కన్నా దేవుడు నెరవేర్చి మరుసటి జనవరి 1 కల్లా మీరు అనుకున్న కోరికలన్నింటిని కూడా సాక్షులకి ఇక్కడ దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సాక్ష్యం, ఈ వాక్యం మీ జీవితంలో ఫలించును గాక. హల్లెలూయా. మరి ఒక చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత అవిజన్లు కూడా ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక 10 నిమిషాలు చెప్పి మరి అన్ని మేలుడి గారి గురించి సాక్ష్యం చెప్పేసి వాకింగ్ ఇచ్చేస్తాం. దేవాతి దేవునికి నా వందనాలండి. అయ్యగారు, అమ్మగారికి నా వందనాలు. వచ్చిన మీ అందరికి వందనాలు. రాత్రి సాక్ష్యం చెప్పేటప్పుడు నేను మర్చిపోయానండి. అయ్యగారు నాకు పరిచయం అయ్యారని, అదండి ఇరిమియా అన్న అతను కిడ్నీలో రాళ్ళ కోసం తీసుకొచ్చారు అన్నప్పుడు మేము 2 వారాలు వచ్చామండి. అప్పటికి 2 వారాలు వచ్చిన తర్వాత 3వ వారంలో ఏమైందంటే మా అల్లుడు గారు పెళ్ళి అయితే ఎందుకు వెళ్ళాడు ఏంటంటే యేసోబాల మాంగారు రమ్మన్నాడంట. వెళ్ళాడు. అంతగా అక్కడ ఆకివీళ్ళలో యాక్సిడెంట్ అయిందంటానంటే ఈ 2 బళ్ళు ఇలా గుద్దుకుంటలో ఒక సినిమా సీన్ లాగా పైకి ఎగిరి కింద పడిపోయారంటండి. ఇద్దరు కూడా ఎదురు బెదురు అయిపోయి పడిపోయేటప్పటికి ఈయనకి ఈ కిడ్నీ దగ్గర దెబ్బ తగిలిందంటే మొత్తం అన్ని కూడా ఇక్కడ పగిలిపోయిందండి. ఎముక ఇలాగా అసలు అది ఆపరేషన్ చేయడానికి కూడా వీలు లేకుండా పగిలిందన్నమాట. పగిలిపోయిందండి. మా పాపకి తెలీదు, నాకు తెలీదు. రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళాలి కదా అని మా పాపకు ఫోన్ చేసి అడుగుదామని అనుకుంటే మా అల్లుడు గారు ఈ అడవిలో ఉంటారు, ఫోన్ అందదు కదా అనేసి ఈయన ఫోన్ చేస్తుంటే ఇదిగో వస్తున్నాను ఆయన అంటున్నాడు. మా పిల్లోడు అప్పుడు ఎప్పుడు పనికెళ్ళి లేట్ గానే వస్తాడండి. 7, 8, 9 కూడా అయిపోద్ది. ఒకసారి 8 అలా అయిపోద్ది. అదే దేనికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడిగితే నేను ఇలాగా అదే భీమవరం వచ్చాను, కిరాయికి వచ్చానులే అన్నాడు. ఇక అయితే వెళ్ళావు కదా, ఈ పిల్లడు కిరాయికి వెళ్ళాను అంటున్నాడు ఏంటని నేను కొద్దిగా అనుమానించి మళ్ళీ మెదలకుండా ఉన్నానండి. ఉన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎఫండి వస్తలేదని మళ్ళీ ఫోన్ చేస్తే లేదమ్మా వస్తాను, టైం పడుతుంది, నేను చెల్లి దగ్గరికి వెళ్ళాను అన్నాడండి పిల్లడు. చెల్లి దగ్గరికి వెళ్ళాను అంటున్నాడు. అసలు గమని వెళ్ళడు. ఈ చెల్లి దగ్గరికి వెళ్ళాను అంటున్నాడు ఏంటంటే, చెల్లి దగ్గర ఉన్నావా, ఏ సీరత ఏమంటది ఏంటో ఒకసారి చెల్లికి ఫోన్ అంటే బాగున్నాడా దగ్గర అంటే ఉన్నాడని అన్నాడండి పిల్లడు. అనగానే నేనేం చేస్తానంటే ఇంకా మళ్ళీ ఫోన్ ఇమ్మంటే మా పిల్లడు చిరాకు పడతాడని ఆయన ఫోన్ చేసేటప్పుడు మా చిన్నల్లుడు ఎత్తాడండి ఫోను. నాకు ఇంకా భయం వేసిందండి. ఇలా భార్య భర్తలు ఏదో దెబ్బలాడికని ఈ తింగరది ఏదో తింగర పని చేసి ఉంటది మొత్తం మీద. మా పిల్లడు చెప్తలేదు, మా ఆయన గారు చెప్తలేదు. మొత్తం మీద మా పిల్లడు చేసి వెళ్తామంటే నాకు అనుమానం వచ్చి గొళ్ళు మన గోలెత్తేసి ఏడ్చేస్తా ఉంటే అప్పుడు ఆయన చిన్నల్లుడు అన్నాడు, వదిన అత్తయ్య గారే మీరు కంగారు పడమోకండి, మా పిల్లకి ఏమన్నా అయిందా, అసలు మీ అన్నయ్య గారికి ఏమన్నా అయిందంటే మా అన్నయ్యకేనండి యాక్సిడెంట్ అయిందండి, మామయ్య గారు రమ్మన్నారంట, పడిపోయాడండి అని అనగానండి. ఆ రోజు మంగళవారం అండి. పడిపోయాడండి, గట్టిగానే తగిలినాయండి. నీలాద్రి గారి హాస్పిటల్కి తీసుకొచ్చాము. ప్రైవేట్ డాక్టర్లని పిలిచి వైద్యం చేస్తున్నారు, ఆయన మాకు బాగా తెలిసిండి అని ఆయన చెప్పారు కానండి అసలు దుఃఖమాకు తెలియదు, ఏడుపు వచ్చేసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలుస్తలేదు నాకు. ఈయనేమో చెప్పకుండా అటు బయట తిరిగి అప్పటికి 8 అయిపోయిందండి నైట్. బయట తిరిగి ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు కానీ నాకు చెప్తలేదు. నాకు షుగర్ అర్థం చేయండి అయ్యా, మీకు ఎంతైనా పుణ్యం ఉంటది అనేసి అసలు ఏం మాట్లాడుతున్నా నాకు తెలుస్తలేదండి. ఇంకా ఆ టెన్షన్ లో ఇంకా చాలా ప్రమాదం అనే వాళ్ళు చెప్పటం ఇలాగా నాకు ఏం చేయాలో తెలియపోయేటప్పటికి ప్రార్థన చేశారండి అయ్యగారు. ప్రార్థన చేసి అన్నారు, మీ అల్లుడి గారికి ఏ ఆపరేషన్ పడదమ్మా, సజీవు లెక్కలో దేవుడు తీసుకొస్తాడు, మళ్ళా వారం నాటికల్లా మీరు సాక్ష్యం చెప్పుకుంటారు, మీరు ఏ ఆపరేషన్ పడదో మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి అని కదా అని అంటా ఉంటే అప్పుడు భీమవరం హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామంటే ఆయన ఏమన్నాడంటే ముందు అర్జెంటుగా ఒక 2 లక్షలు ఇచ్చుకుని వాళ్ళ అల్లుడి గారిని తీసుకుని భీమవరం హాస్పిటల్లోకి వచ్చేయండి, భీమవరం హాస్పిటల్కి వచ్చేయండి, ఎమర్జెంటుగా ఆపరేషన్ చేసేయాలి అన్నారండి. మళ్ళీ ఈయనకి ఫోన్ చేస్తే ఇలాగ అంటున్నారంటే నేను వచ్చేస్తున్నాను, మరి ఆయన అలా ఎందుకు పెట్టి కూర్చున్నాడని నేను సిరాకు పడిపోయి అలా మా చిన్న అయ్యంకుడు గారు చెప్పారన్నమాట, వదినా ఇక్కడ వద్దు మరి అక్కడ తీసుకుపోదాము, ఈయనకి ఏమి గ్యాస్ సంబంధించి తప్ప ఈయన ఈ వైద్యం తెలియదని ఆయన అంటున్నారండి. మా అయ్యంకుడు గారు ఏమంటున్నారో లేదు, ఈయన మాకు బాగా తెలిసిన ఈయన ప్రైవేట్ డాక్టర్లను పిలిపించి స్పెషలిస్ట్ ని చూపించున్నారు, పర్వాలేదని ఈయన అంటున్నారండి. నాకు ఏం చేయాలో తెలియక నేను ఫోన్ చేసి మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేస్తే అసలు ఏమి నువ్వు అనుకోవద్దమ్మా, అసలు దేవుడు అసలు ఆపరేషన్ పడినవాడు, దేవుడు చదువు లెక్కలో గృహానికి పంపిస్తాడో, నువ్వు కంగారు పడమోకమ్మా. నిజంగా దేవుని కృపను బట్టి ఈ రోజు నాడు మేము ఇలా సంతోషంగా ఉన్నాం. ఒక పక్క బిడ్డ
పోయిన సంవత్సరం పండగ లేదు. ఒక బిడ్డలతో, ఇద్దరు బిడ్డలతో చాలా వేదన బాధల్లో అప్పుడున్నాం అనుకోండి. అడిగి 2025లో మా అల్లుడి గారికి జూన్ నెలండి, జూను జూలైలోనూ జరిగిందండి ఈ యాక్సిడెంట్. అప్పుడు ఒక వేదన, నాయన ఈ బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకేం అర్థమవుతలేదండి. అసలు ఎలా కొట్టుకిని ఏడ్చానో నాకు తెలియదండి. మా పిల్లడు నా దగ్గర లేడు. మా ఆయన గారు నన్ను అయితే ఆపలేకపోయాడండి. అసలు పిల్లల గురించి ఎలా కొట్టుకున్నాను, అసలు ఈ పరిస్థితులు ఏంటి ప్రభు, ఎక్కడ నా జీవితంలో ఉన్న ఆ నా పరిస్థితి, నా స్థితి ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా ఏం నిజంగా అండి ఆ బాధలో తడివేసుకుంటున్నానండి నేను. ఇంకా ఏముంది నాలో చూపించు ప్రభు, నేను సరి చేసుకుంటాను, నా బతుకుని సరి చేసుకుంటాను, నా బిడ్డల భవిష్యత్తు గురించి, నా బిడ్డల గురించి నేను ఏదైనా మార్చుకుంటాను ప్రభు, నువ్వు ఏదైనా నాకు బయలుపరచు ప్రభు. నేను నెతికి నేను అలాగ అయ్యగారికి ప్రార్థన చేయించిన తర్వాత అండి మంచం మీద పడిపోయి తెల్లవార్లు నేను ఏం చేశాను, ఎలా చేశాను, మా పరిస్థితి ఏంటి, ఏ రకంగా మా పరిస్థితి తారుమారు అయిపోయింది ఏంటి, ఇవన్నీ తడివేసుకుంటున్నానండి. నా హృదయంలోకి, నా తలంతుల్లోకి కలవరం పుడతా ఉంటే ప్రభువా నాయన ఇంకా ఏమన్నా ఉంటే, నేను ఒప్పుకోలేని కూడా ఏమన్నా ఉంటే గనక నాకు ఒప్పుకునే మనస్సును నాకు దయచే, నాకు అవి జ్ఞాపకం చే. నా బిడ్డల విషయంలో నేను ఏదైనా విడిచిపెట్టేసుకుంటాను ప్రభువా, నీకంటే నాకు ఎక్కువేమీ లేదు. నేను లోకానుసారమైన బిడ్డల కోసం నేను ఎంత ఆలోచించినప్పుడు నాయన, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు నాయన. మేము పాడైపోతుంటే నువ్వు చూసే దేవుడు కదా, ఆ పరలోకాన్ని నుంచి కన్నీరు కారిసి నా బిడ్డలో పాడైపోతున్నారే అనేసి నువ్వు ఎంతో కన్నీరు కారుస్తావంట ప్రభా. నన్ను మన్నించు, క్షమించు ప్రభా. నిజమే ఆచారంగా అలవాటుగా ఉన్నాను, అక్కడని ఇక్కడని మందిరానికి వెళ్తున్నాను కానీ వస్తున్నాను కానీ నాలో స్థిరమైన పునాది లేదు. నాకు ఒక ఆత్మీయ తల్లి తండ్రి కావాలని ఆనాడు నిర్ణయించుకున్నానండి. నేను ఎన్నో మందిరాలకు వెళ్ళానండి, నేను చాలా మందిరాలకు వెళ్ళాను కానీ ఎక్కడ బాప్టిజం తీసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదండి. నేను చెప్తున్నాను కదండి, ఏ మందిరానికి వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని అంతే. నేను ఏం పట్టించుకునేదాన్ని కదా. నేను వెళ్తామని ఏమనుకునేదానంటే వాక్యం వెంటాకి వెళ్తున్నాను, అవతల వ్యక్తుల గురించి నాకు అనవసరం అనుకుని వెళ్ళేదాన్ని అండి మందిరానికి. వెళ్ళి ఆ వాక్యం వినేసి వచ్చేసేదాన్ని కానీ ఎక్కడ బాప్టిజం తీసుకోవాలన్న ఆలోచన. మా అల్లుడి గారికి అప్పుడు అలా జరిగినప్పుడు, నా బిడ్డ విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు, నేను ఒకవేళ ఏదన్నా మర్చిపోయినేమోనండి, తెల్లవార్లు మెలుగుగా ఉండండి. నా స్థితి అంతా నా తల్లి గర్భంలో ఉండగా ఎలా ఉన్నాను నాకైతే తెలియదు కానండి, నేను ఈ భూమి మీద పడక నాకు పెరిగిన తర్వాత ప్రతి సమస్యను గుర్తు తెచ్చుకున్నానండి. నేను తెచ్చుకుని ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా అపరాధాలు, నా దోషాలు ఇంకేమన్నా ఉంటే నన్ను మన్నించు, ఇంకా నాకు తెలియచే. నా బిడ్డల విషయంలో నేను ఏదైనా విడిచిపెట్టుకుంటాను, నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభా. నా బిడ్డల భవిష్యత్తుని ప్రభా, నా బిడ్డలని ఎదురుగుండగా పెట్టుకుని నేను ఇలా బతకలేను నాయన. నా కొరకు నాయన, నా బిడ్డల విషయంలో ఈ ఒక్క చిన్న కార్యాన్ని మీరు చేయండి ప్రభా అనేసి ప్రార్థన చేసుకోగానే దేవుడు అల్లుడు గారిని అటువంటి స్థితిలో ఉన్న చిన్న కాలో చేయో లేకపోతే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఒక 6 రోజుల దాకా 10 రోజుల దాకా హాస్పిటల్లో పంపరండి. ఆ రోజు పెట్టారండి. మేము వెళ్ళిన సాయంత్రం 3 రోజులకు పంపేశారండి. ఆశ్చర్యం అయిపోయింది నాకు. 3వ రోజునే పంపేశారండి. అసలు అటువంటి స్థితిలో రక్త కొల్లులో ఉన్న ఆయన్ని బెడ్ మీద ఇప్పుడే 2 లక్షలు 3 లక్షలు కట్టండి తర్వాత చెప్తామంటారంటండి. ₹1 ముందు వాళ్ళు కట్టించుకోలేదంటండి, ముందే జాయిన్ చేసుకుని దేవుడు మాకు అంత గొప్ప మేలుని చేసాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. హల్లెలూయా. అదేనండి మా బావగారు వాళ్ళ పాప అండి, అలా కూతురు అంటే మా బావగారు వాళ్ళ పిల్ల. అలా ఆ పిల్ల కొయిట్లో ఉంటుందండి. వాళ్ళ పెద్దమ్మకి అప్పు చెప్పి ఆ పాప కొయిటికి వెళ్ళిందండి. వెళ్తే ఈ పిల్ల పెళ్ళి అయిపోయిన తర్వాత నెల్లూరులో ఉంటారండి వీళ్ళు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారండి. వాళ్ళు అక్కడ ఎప్పుడో వెళ్ళిపోతే డెలివరీ అవుతా ఉంటే నైట్ 11ంటికి చిన్నమ్మ 3 రోజులు బట్టి అప్పటికి నిలువుగాళ్ళ మీద ఉంచేస్తారంటండి. ఆ పిల్లని ఉంచేతే ఆ పిల్ల ఏంటంటే తొలిసూరు కదా, చూద్దాం కూసేపటికి ప్రసవం అయిపోద్ది, ఫ్రీ డెలివరీ అయిపోద్ది అనేసి చెప్తున్నారంటండి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో. చెప్తా ఉంటే అలాగే చెప్తారమ్మా నారాయణ హాస్పిటల్లో నేను పడన్నాను. మా మనవడి విషయంలో నాకు కూడా తెలుసండి. అయ్యో వాళ్ళ తొందర పెట్టేస్తారు, అప్పటికప్పుడే కొంచెం జాగ్రత్తగానే చూడమ్మా నా పిల్లత అంటే, ఏమో చిన్నమ్మ 3వ రోజు మళ్ళీ ఫోన్ చేశానండి. అమ్మ ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఫోన్ చేస్తే, చిన్నమ్మ ఏదో సీరియస్ అంటున్నారో, నేను మాట్లాడదాకా టెన్షన్లో ఉన్నానని ఆ పిల్ల గుళ్ళుమని ఏడుతుందండి. నువ్వు భయపడక ఏమీ లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆపరేషన్లో పడుతున్నాయి, కంగారు పడమోకమ్మ అన్నానండి. నైట్ 11 అయిపోయింది. మళ్ళీ పిల్లలను స్కూల్కి పంపించాలి కదా, తెల్లారి మాట్లాడదాంలే
అనేసి తెల్లారగట్ల 3ంటికి లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత 6ంటికి పిల్లలకు వంట చేతకు లేచి ఫోన్ చేయడానికి, అమ్మ ఎలా ఉందే మరి మా మగపిల్లడు ఆడపిల్ల అండడికి, అసలు మీరు చెప్తూ తొలుగుండగా చేసిన ఫోన్ ఆమెదేనండి. గొళ్ళుమని ఏడ్చేసిందండి. ఈ తల్లికి ఏదో అయిపోయి ఉంటుందని నాకు భయం. అసలు ఏమైంది చెప్పమ్మా, కారణం నాకు తెలియాలి కదమ్మా, చెప్పమ్మా అంటే, చిన్నమ్మ దంట పిల్లకి కూడా బ్లడ్ ఆకుండా అయిపోతుంటే 2 ప్యాకెట్లు రక్తం ఎక్కించారు. కాకపోతే పిల్లోడు అంట బతుకుతాడో బతకడో చెప్పరంట. పిల్లోడు పుడతమే తీసుకెళ్ళిపోయి బాక్స్లో పెట్టేశారు చిన్నమ్మ. ఏదో బ్రెయిన్ లో ఏదో ఉంది అని అంటున్నారు. నువ్వు ఒక్కసారి ఆగు, నేను మళ్ళీ చేస్తానండి. అయ్యగారు ఏం చేస్తారంటే, ఏమీ కాదు దేవుడు కార్యం చేస్తాడమ్మా అని అమ్మగారు చేసి వర్మ హాస్పిటల్లో ఒకరికి ఎవరికి అలాగే జరిగితే ఆ ఫోటోలు నాకు పంపించారండి అయ్యగారు. పంపించగా నా పాపకు పంపించి కొన్ని మాటలు ధైర్యం చెప్పి, అయ్యగారి నెంబర్ నీకు మెసేజ్ పెడుతున్నాను, ముందు అర్జెంటుగా అయ్యగారు ఫోన్ చేసి ముందు దేవుని ప్రార్థన చేసుకోండి. నేనైతే దేవుని కృప వల్ల ఎవరి బిడ్డ అయినా ఒకటి నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను. నీ బిడ్డను కూడా ఇక్కడ పంపించు, అత్తోరింటికి పంపించేటప్పుడు నేను మందిరంలో తీసుకెళ్లి సాక్ష్యం చెప్పుకుంటాను. మరి నువ్వు అలా పంపిస్తావంటే, అయ్యి బాబు ఎందుకు పంపించన్నమ్మా, దేవుడు మాకు ఆ మేలు చేత సరిపోద్దానంట. 6 రోజుల వరకు కూడా తల్లిని గాని బిడ్డను గాని ఎవరిని చూతకు పంపలేదంటండి. అసలు చెప్పలేము 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 ఇదే మాట అంటండి. మేము చెప్పలేము, 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, లేకపోతే ఇవాళ చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు అని ఈ మాట చెప్తున్నారంటండి. చెప్తూ ఉంటే ఆ పిల్ల నాకు ఫోన్ చేసి ఏడ్చేస్తుంది. అయ్యగారు చెప్తున్నాను, అమ్మగారు చెప్తున్నాను, నేనైతే ప్రార్థనలో చాలా ఏడుతా కన్నీరుతోటి చేసిద్దానండి. వాళ్ళకేమో ధైర్యం చెప్పిద్దని నాకు ధైర్యం సరిపోయేది కదా. అప్పుడు ఏమైందంటే అండి, అప్పుడు దాకా మేము చెప్పలేమంటే వాళ్ళ ఆయన గారు వెళ్ళి, అసలు ఏంటండి వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామో, మరి కుర్రోడు గురించి మీరేం చెప్పలేమనే మాట చెప్తున్నారు, కొన్ని ప్రైవేట్ తీసుకెళ్ళిపోతామో, మీకు ఆరోగ్యశ్రీ డబ్బులు అయిపోయినాయేమని ఆ పాపాల ఆయన అడిగితే, లేదు లేదు బాగానే, మీరు కంగారు పడమోకండి, మీరేమన్నా బాగా ఇదిగా ఉంటే కనుక డబ్బులు ఉంటే తీసుకోండి, ఈ అబ్బాయి అయితే మేము చెప్పలేమని డాక్టర్ చెప్పాడంటండి. ఈయన చూసి వచ్చి ఏండాల్లుడు గారు ఏంటంటే ఆయన అంటున్నాడో, లేదత్త అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంత ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు, 3 రోజులు బట్టి పిల్లోడు అంటండి మన ఇలాగా ఇలా ఇలా ఇలాగా ఇదే ఒక్క బోర్లంగా ఏదంటారు కదా, అలా వచ్చాడంటండి. నలిగిపోయాడండి పిల్లోడు. ఆడికి ఏడుతాకి ఓపిక లేదు, అసలు ఏమీ లేదండి, అసలు ఊపిరే లేదంటండి ఆడికి, ఇంకా నలిగిపోయాడు అన్నమాట. ఆ పిల్ల అంతా గోలెత్తిపోతా ఉంటే, అబ్బాయి ఏమీ లేదులే అత్తయ్య బాగానే ఉందని ఆయన చెప్తున్నారు. చెప్పిన తర్వాత సరేలే మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేస్తున్నాము, మళ్ళీ మేము ప్రార్థన చేస్తున్నాం, అన్ని బాగున్నాను. అప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు, అమ్మ ఏమీ కాదు, ఇలాంటి బిడ్డను బతికించాడు దేవుడు, నీ బిడ్డ విషయంలో గొప్పగానే ఉంటది, దేవుడు వాగ్దానం ఇది, నువ్వు విశ్వాసం నుంచి నమ్మని ప్రార్థన చేశారంటండి. మళ్ళీ వెంటనే నాకు చేసింది, దేవుడు వాగ్దానాన్ని నమ్మండి, మనుషులను కాదు మీరు నమ్మేది, దేవుని నమ్మండి. ముందు నీకు నమ్మకం ఉంటే నీ మనవడికి ఏమీ కాదు, నీ మనవడిని తెచ్చుకొని సాక్ష్యం చెప్పుకో, సరిపోద్ది, ఇంకేమొద్దు అని అంటే, సరే సిన్నమ్మ అలాగే ఖచ్చితంగా నేను నీ దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గర నిలబెడతాను, నువ్వే మందిరానికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నాకైతే తెలియదు అనేసి అందండి. అన్న తర్వాత నేను నమ్ముతాను చిన్నమ్మ అని అన్నదండి. అన్న ఆ సాయంత్రం మీరు ఎవరు వస్తారో పిల్లడు చూసుకుంటే ఆడుకుంటున్నాడు అని కేకిస్తారంట. హల్లెలూయా అన్నారంటండి. అనగానే వీళ్ళతో వీళ్ళ ఆనందంతో ఒక్కొక్కరు ఇన్ఫెక్షన్ వచ్చేద్ది పిల్లడు కానీ ఒక్కొక్కరు వెళ్ళి చూసి వస్తున్నారంటండి. ఆ రోజు ఉంచారండి, తెల్లారు ఉంచారు, 3వ నాడు పంపిస్తారండి. ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారండి. దేవత దేవుని పొందండి. రైట్. ప్రమిళ గారు విన్నారా? 2 లక్షల రూపాయలకి 2 రూపాయల కాడ మరి కట్టకుండా ఆపరేషన్ క్యాన్సిల్ చేశాడు. ఆమె రెండోది చనిపోయిన బిడ్డను బ్రతికించాడు. అందుకే ఆ వాక్యాన్ని మీకు చెప్పినట్టున్నాడు, దేవుడు వాళ్ళకి చేసిన దేవుడు మీ ఇక్కడ చేస్తాడు. ఇలాంటి సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే, ప్రతి శుక్రవారం సమతానగర్లో ఆరాధన జరుగుతుంది. ఆరాధనకి కోలమూరు నుంచి చిన్నమిల్లిపాడు నుంచి అలాగ గుమ్మలూరు నుంచి చిన్న కాపురం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడ మనము పెడుతున్న అక్కడికి వస్తున్నారు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో. అలా సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా మొదటి విశ్వాసం వచ్చింది. మరి ఇక్కడ మాకు మొట్టమొదటిగా అమ్మ శారమ్మ గారు మీకు తెలియదు కాబట్టి విజయ్ మా మొట్టమొదటి విశ్వాసి ఏమే. ఇక్కడ సంఘం పెట్టినప్పుడు మొట్టమొదటగా వచ్చిన విశ్వాసి ఇగో ఏమే. హల్లెలూయా. మరి విజయ్ కాడ నువ్వు కాడ చిన్న కావచ్చు మొట్టమొదటి విశ్వాసకి వచ్చావు కాబట్టి నువ్వు కాడ స్థిరపడును గాక. ఆమేన్. రైట్.
అందుకే నేను అంటాను, ఈరోజు మనుషులు మీరు బాగుపడరు అని అనుండొచ్చు, మిమ్మల్ని మీ జీవితం ఇంతే అని ఉండొచ్చు. కానీ ఆమె ఏమనుకున్నదంట, నేను వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పుకుంటాను అని ఒక మాట. ఆమె ఇక్కడ ఉందా అంటే ఇక్కడ లేదు, ఎక్కడుంది, హాస్పిటల్ ఉండే మాట అనుకుంది. అక్కడున్న ఆమె వ్యక్తి మాట కూడా దేవుడు ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వచ్చిన మీరు ఎవరైనా సరే ఏ సమస్యతో అయితే ఉన్నారో, ప్రభువా నేను మరుసటి సంవత్సరంలో నేను సాక్షిగా ఉండాలా, లేకపోతే నేను వచ్చే వారంలో నేను సాక్షిగా ఉండాలి అని నువ్వు ఇందా చెప్పిందా పాడాం కదా, ముందులే దీవెన ముందున. ఇప్పటి వరకు ఏడ్చాం, 2025 అంతా కాడ అనేక సమస్యలతో వేడ్చాం, అనేక బాధలతో మనం వేడ్చాం. ఇంకా బాధలన్నీ మనకి దేవుడు ఏం చేశాడు, తొలగించి దీవెని ఉంచాలనే ఈ కూడికి మేము పెట్టాం. ఆమె లేకపోతే ఈ రోజు ఈ కూడికి జరుగుతుంది అని మనం అక్కడ అనుకోలే, ఎందుకంటే ఉన్న పరిస్థితులు అటువంటివి కాబట్టి. కానీ ఎందుకు మమ్మల్ని ఇక్కడ దేవుడు ఉంచుతున్నాడో ఇది ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఆమె ఎవరి కోసం ఇంకా మేము సజ్జులుగా ఉన్నామంటే ఎవరి కోసం? ప్రమిళ గారు, మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఉంచుతున్నాడు. హల్లెలూయా. మరి ఎంతో నిజం, ఇక్కడ ఈ పరిచర్య జరుగుతుందంటే మరి మేము అద్దె కట్టాలంటే మాకు ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి అయితే కనుక మేము చేయలేం. కానీ దేవుడే మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నాడు అంతే. ఆయన మీద భారం వేసాం. ఇదిగో ఇలాంటి మరి గుండు చూడండి, గుండు బాగు చేయటం ఎవడతారని చెప్పండి. అందుకే నాగేశ్వర గారికి ఏం పెట్టారు, కోతి గుండుని పెట్టారు. ఏదైనా ఇవ్వగలరు కానీ గుండుని మాత్రం బాగు చేయటం ఎవడతారం కాడా కాదు, ఆ యేసయ్య మాత్రం వల్లనే అది జరుగుతుంది. ఆమేన్. మా పార్వతమ్మ గారు కూడా సాక్ష్యం చెప్పొచ్చు చక్క, ఆ గుండు నిమ్ము నుంచి ఆ దడ నుంచి తగ్గించాడని. కానీ భయం, కానీ చెప్తారు కానీ భయపడతారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాక్ష్యాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సాక్ష్యాలు కార్యాలు చేసేది దేవుడు, మాట్లాడేది దేవుడు. మరి ఆ అల్లుడి విషయంలో అయితే మరీ భయంకరం అన్నమాట. కష్టం, బతకటమే కష్టం. ఎందుకంటే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది అని అంటే మెదడులో నుంచి బ్లాక్ అవుతే డ్యామేజ్ అవుతేనే ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందంటే ఇంకా మన మనిషి కాదు. కానీ అటువంటి మనిషిని కాడ మరి అన్ని లక్షల రూపాయలు కట్టాలి అన్నా కానీ మరి 3 రోజుల్లో ప్రార్థన చేసాం, సాక్షులుగా దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. మరి ఆ చిన్న బిడ్డకు నెల్లూరు అంట ఆ పిల్లది, ఆ పాపది. నెల్లూరులో ఉన్న బిడ్డను కూడా దేవుడు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తేనే అక్కడ బాగు చేశారు. అందుకే మీకు చెప్తున్నాను, ఏం చెప్పాను, మీరు ఇంట్లో ఉన్నా సరే మీ ఓలు ఒకవేళ ప్రార్థనకి రావటం ఇబ్బందికరమైనా కానీ ఇంట్లో ఉండి ఏం చేయాలి చెప్పండి ఆదస్తా? హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. అందుకే యేసేపుని చూపించాడు, యేసేపుని ఎలాగైతే ఆశీర్వదించాడో మరి అయ్యే సాక్ష్యాలు చెప్తున్నారు చూడండి. వీళ్ళు ఆ స్థితిలో ఉన్న సాక్ష్యాలే మరి వీళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కొడుకు చెప్తారా, తల్లి చెప్తారా? 10 నిమిషాలు చెప్పండి. ఎవరు వచ్చి 10 నిమిషాలు, అమ్మగారు 10 నిమిషాలు, నువ్వు 10 నిమిషాలు దా. వీళ్ళందరూ కూడా మరి ఫస్ట్ నుంచి వస్తున్న వాళ్ళందరూ కొన్ని పరిస్థితులు బట్టి రాలేరు. ఓకేనా? దేవుడే నీతో మాట్లాడను కాక. మొదటగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ మీద ఉన్న అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. యేసూబు గారి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. వాక్యం చెప్పుకున్నాము, చిన్న ప్రార్థన చేసుకుందామని. ఎందుకో నాకు కూడా కొంచెం దడగానే ఉంది వాళ్ళు, ఎందుకనో మేము వాళ్ళందరూ చూసిన వాళ్ళము. ఆవిడ సాక్ష్యం చెప్పడం ఆవిడ కూడా చాలా రాత్రి కూడా అంత భయపడలేదు, వాళ్ళ ఎందుకు దడుతుంది. ప్రార్థన. మహిమ స్వరూపుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారం దేవ, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రభు మీరు ఇచ్చిన మాకు ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరములు ప్రభా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని వెంబడించే వారుగా మేము ఉండడానికి కృప చూపించిన తండ్రి. ఇదిగోనైనా వచ్చిన వారందరూ కూడా మీకు జ్ఞాపకం ఉంచుకునండి తండ్రి. ఎవరెవరు ఏ అవసరాల చేత వచ్చి ఉన్నారో ప్రభా సమస్తం ఎరుగున్న దేవుడు నీవైనావు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాలు ఎరుగున్న దేవుడు నీవైనావు ప్రభా.
ప్రతి ఒక్కరిని కూడా చూచుచున్న దేవుని వెన్నవు తండ్రి. వారిని ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మాట్లాడడానికి ప్రభా ఎటువంటి అర్హత లేని వ్యక్తులమైన మమ్మల్ని ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా మాట్లాడేది మేము కాదు, మాలో ఉండి దేవుడు నీవేనవు తండ్రి. ప్రభా నీవే మాలో ఉండి మాట్లాడుతూ నమ్ముచున్నామయ్యా. ఇదిగోన తండ్రి, వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. నాకు స్పష్టతను దయచేయండి. మీ వాక్యాన్ని ప్రభా స్పష్టంగా వివరించి చెప్పడానికి కృప చూపించండి తండ్రి. దయచేసి నేను మీకు జ్ఞానం మీరు మాకు బోధిస్తాను నమ్ముచున్నాను తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మీకు అనుదృష్టి వీరిపై ఉంచండి తండ్రి. ఎవరైతే ఏ అవసరాల చేత బాధపడుచున్నారో వారందరూ అవసరతలు తీర్చున్న తండ్రి. వీరి కుటుంబాలను ప్రభా ఇదిగోన తండ్రి, వీరు చేస్తున్న చేతి పనులన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఇదిగోనైనా యేసూబు గారికి ఎంతో దీవెనిచ్చున్నావు, మీ సేవకుల ద్వారా మాట్లాడున్నావు తండ్రి. అవును ప్రభా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఉన్న తండ్రి. నీ ప్రేమ తండ్రి ఎంత చెప్పినా తక్కువే ప్రభా. దయచేసి నా నీ ప్రేమను వివరించడానికి మీ కృప చూపిస్తారు, మీకు ఆత్మచేత నింపుతారు, మీ కృపే మీ సమాధానం గ్రహిస్తారు. యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. 2 కొరింథీయులు 5:17 నేనే చదువుతానండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. దేవుడు ఏం చెప్తున్నాడండి? నూతనం. ఇప్పుడు నూతన సంవత్సరానికి మనం వచ్చామంటే అది ప్రతి సంవత్సరం మారుతానే ఉంటది. అది దేవునికి ఇష్టమైన నూతన సంవత్సరం కాదు. మన హృదయాలు మార్చుకోవడమే నూతనం. మన హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకుని దేవుడికి అప్పగిస్తామో ప్రతిరోజు మన పండగే. ఈ ఒక్కరోజే పండగ కాదు. మనం ఏమనుకుంటామంటే ఒకరోజు ఏంటంటే బట్టలు వేసుకుని పిండి వంటలు వండుకొని ఏదో ఒక రోజు మాత్రం చర్చకొచ్చి ఈ రోజు మనందరం కనపడటం నిజంగా ఇక్కడ. ప్రతి ఆదివారం కూడా ప్రతి పండగ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ధన్యత. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి సన్నిధిలో గడపడం ఒక్కరోజు కనపడితే 1000 దినములతో సమానం అని చెప్తున్నాడు. ఆ రీతిగానే మనం దేవునిలో ఒక్కరోజు గడపడం అంటే ఎంతో సంతోషంగా మనం జీవించాలి. మనం ఎంత ప్రేమనిచ్చినా జనులకి అది తక్కువే. దేవుడు ఇప్పుడు మా అమ్మగారిని నేను ప్రేమిస్తామంటే ప్రేమిస్తాను, కానీ ఆవిడేం నన్ను ఎవరు కసురుకుని ఏం చేసినా ఆవిడ తిట్టుకుని బయటికి వెళ్ళిపోతాను. కానీ దేవుడు అలా కాదుగా. దేవుడు మనం ఎంత సేదరించుకున్నా ఏం చేసినా దేవుడు దేవా నాకు సహాయం చేయ ప్రభు అంటే ఏదో రీతికి మనకు సహాయం చేస్తూనే ఉంటున్నాడు. మనం అదేంటంటే మనం గమనించుకోకుండా ఏం చేస్తున్నామంటే నాకు దేవుడు లేడు, నాకేం చేయట్లేదు, ఇంతేనా, దేవుడు ఉంటే ఇలాగే చేస్తాడా. ఇది మనం ఎక్కువగా ఆలోచించుకుని దేవుడి మీద వ్యతిరేకత ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు కేవలం మన దేవుడి నుంచి దూరం అయిపోయి మనం ఎక్కడ లేనన్ని మన మీద మన మైండ్లో పెట్టేసుకుని మనకి ప్రశాంతత లేక మనశ్శాంతి లేక ఏవేవో ఆలోచనలు అప్పుడే వస్తాయి మనకి. అప్పుడు దాకా రావు. చచ్చిపోవాలని, లేకపోతే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, లేకపోతే నా బతికి ఇలాగ ఉంది ఏంటి ఆత్మ అప్పుడే వస్తాయి ఆలోచనలు. బాగున్నాను చెప్పు దేవుడు గుర్తురాడు, బాగున్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. కానీ దేవుడు బాగున్నప్పుడు కూడా మనతో ఉంటే ప్రతిరోజు పండగే. దేవునితో ఎప్పుడైతే మనం గడపడం నేర్చుకుంటామో అదంతా కూడా మనకు సంతోషాన్ని ఇస్తుందని మనం ఆశించాలి. కానీ ఒకటి, నేనైతే దేవునిలో బలంగా ఉంటున్నాను అని నేను అనుకుంటా ఉంటాను. ఒక్కోసారి నాకు బాధ కలుగుతూ ఉంటుంది, ఏంటి నా స్థితి ఎలా ఉంది, ఏంటి నేను ఇంతేనా, దేవుడు ఎన్నో చేస్తున్నాడు చూస్తున్నాను, నాకు కొన్ని వివరంగా నేర్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నాతో స్పష్టంగా అయితే మాట్లాడలేదు. ఇప్పుడు ఇక ఇలా చెయ్యి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాలి సేవకులు, కానీ దేవుడు మాట్లాడే దేవుడు. కానీ ఆయనంటూ ఒక అవకాశం మనకి ఇచ్చేదాకా మనం వేచి ఉండాలి. అంటే నువ్వు నా కోసం నిలబడతావా లేదా, నువ్వు నా కోసం ఏం నిలబడగలవా లేదా అని చూస్తారు కదా. ఇప్పుడు టీచర్ ఉంది, ఇప్పుడు పలానా ఎగ్జామ్ పెడుతుంది, ఎగ్జామ్ పెట్టినప్పుడు బాగా చదువుతున్నాడా లేదని చూస్తారు కదా. చూసి నేర్పించడం, ఆయన సరిగ్గా చదువుతున్నాడా లేదా అన్ని చూసుకోవడం, అన్ని చేస్తే పాస్ అవుతాడని నమ్మకం వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు అల్లరిగా మా పిల్లడు అల్లరిగా ఉన్నాడు అనుకోండి, ఆయన సపోర్ట్ చేస్తారా? చేయలేరు. టీచర్ సపోర్ట్ చేయదు. బాగా చదువు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్పించి చదవడానికి సపోర్ట్ చేయరు. కానీ దేవుడు చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ మనం తెలుసుకోవడం లేదు. మనం విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తూ, మనం ఎలా పడితే అలా జీవిస్తూ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా నడుచుకుంటున్నాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనని కోసం ఆయన సిలువని సైతం ఇష్టంగా భరించిన దేవుడు. ఆయన ఎంతగానో శ్రమ పొందినప్పటికీ నేను సజీవుడిగా, నేను నీతిగా జీవించాను, మీరు కూడా నీతిగానే జీవించండి, ఎటువంటి పాపము జోలికి వెళ్ళొద్దు. ఆయన కేవలం చెప్పింది మనకి ఏంటంటే పాపము జోలికి వెళ్ళొద్దు అంతే. మీరు నా కోసం అది చేయండి, ఇది చేయండి, నాకు పెద్ద మందిరాలు కట్టించండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి చెప్పలా. పేదవారికి పెట్టండి, మీ ఉన్న దాంట్లో పేదవారికి పెట్టండి,
నాకులాగా మీరు జీవించండి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను జీవించలేదా? ఇదిగో సాతాను ఆయన్నే శోధించాడు, దేవుణ్ణి సాతాను కూడా శోధించాడు. కానీ దేవుడు సాతాన్ని కూడా తెచ్చుకోవాలని ఆయన ఎంతగా ఆశ మన కోసం చూస్తున్నాడు. ఆయన మనం ఏం చేస్తాం? లోకం వైపు చూస్తున్నాం. అంటే మనకు లోకాశలు ఎన్నో. అసలు మన ఆశలు, మానవుడు అన్నవాడికి ఆశలు తీరవంటుంది. అసలు కోరికలు అంటే తీరవు. ఒకటి సైకిల్ ఉంటేనో బండి కావాలనిపిస్తుంది, బండి ఉంటే కారు కావాలనిపిస్తుంది, కారు ఉంటే ఇంకోటి, అలాగే ఎదుగుతానే ఉంటుంది తప్పించి తరగదు. ఏంటి దేనికి స్తోత్రం. ఈ రోజైతే సన్నిధికి అసలు నేను రావాల్సిన వాళ్ళని కాదండి మేము. ఎందుకంటే నాన్నగారు బండి వేసుకుపోయారు. మా బామ్మర్ది ఉన్నాడంటే అతను బండి ఏమో సైలెన్సర్ ఇప్పితే అదేమో ఇంక ఇష్టమైనట్టు తెగ స్టార్ట్ అయిపోయి దానికే సౌండ్ వచ్చేస్తుంది. ఏం చేయాలి ప్రభు అని ఎదరికి మా తమ్ముడు కనిపించాడు. తమ్ముడు బండి ఖాళీ అని అంటే ఖాళీ అన్న తమ్ముడు, ఆ ఖాళీ అని అన్నారు. సరే ప్రార్థనకి వెళ్తాం ఇవి తమ్ముడు అంటే సరే వేసుకెళ్ళండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినే దేవునికి స్తోత్రం చెప్పుకుని బయలుదేరి అప్పటికప్పుడు కంగారు రావడం అప్పటికే లేట్ అయిపోయిందండి మేము వచ్చేటప్పటికి. కానీ దేవుడు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి, అంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో నా సన్నిధికి నువ్వు వెళ్ళాలి. నా సన్నిధిని ఒక రోజు మిస్ అయిపోయినా, ఇప్పుడు ఆయన మాటలు మనం మిస్ అయిపోతాం కదండి. ఈ రోజు నేను 3 పాటలు పాడాను, అది నేను ఎప్పుడు పాడను అలాంటి 3 పాటలు పాడాను. అది దేవునికే స్తోత్రం. ఇప్పుడు నేను ఇక్కడ నిలవబడ్డాను. ఇప్పుడు నేను రాకపోతే నిలబడలేను. నేను ఈ మాటలు కూడా మీతో చెప్పలేను. అంటే నా మాటలు మీకు అన్ని అర్థం కాకపోవచ్చు, ఏదో ఒక మాట మీకు ఖచ్చితంగా మీ హృదయంలో పడుతుందని నా ఆలోచన. అదే మాట్లాడేది నేను కాదు, నా దేవుడే. అది నా వల్ల అయితే కాదు. నేనైతే ఎటువంటి జ్ఞానం అయితే లేనివాడిని. ఆ జ్ఞానం దయచేసి నా దేవుడు మాత్రమే. దేవుడు మనకు తెలియజేస్తున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. నూతన సృష్టిగా మనం జీవించాలంటే ఆయనలో మనం నూతనంగా ఆయన యందు మారు మనసు పొంది మన పాపాలను విడిచిపెట్టి ఆయన యందు పరిశుద్ధంగా జీవిస్తే చాలండి, ఇంకేమొద్దు. ఆయన యందు పరిశుద్ధంగా జీవిస్తూ ఏమీ లోపం లేకుండా ఆయన యందు నీతిగా జీవిస్తే సరిపోతుంది. నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకో. ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు? నా కొరకు ఏడవద్దు, కేవలం మీ కొరకు మీ పిల్లల కొరకు మాత్రమే ఏడవండి. నా కొరకు ఎందుకు ఏడుస్తున్నారు? నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు ఏడవద్దు అని చెప్పినప్పుడు ఆయన దానికి సమాధానం ఏంటి? మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలని మనం ఎప్పుడు కోరుకునేది అదే. మన పిల్లలు బాగుండాలి, అల్లరిగా ఉండకూడదు. మన పిల్లలు మన మాట వినకపోతే మన కోపం వచ్చి వారిని ఎన్నెన్నో మాట్లాడటం, వారు మన మీద సేదరించుకోవడం, లేకపోతే కొంతమంది కొడతారు కూడా. కానీ ఆ స్థితి మనకు ఉండకూడదని దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకున్న వారిని ఎవరిని కూడా నేను విడిచిపెట్టను. నిజంగా నన్ను ప్రేమించిన వారిని నేను ఎప్పుడు విడిచిపెట్టను. నేను మీకు ఎప్పుడుగా దగ్గరగానే తోడుగానే ఉంటాను. మీరు నన్ను కనుగొనడం, ఆయన్ని మనం కనుగొనలేకపోతున్నాం అంతే. ఆయన కనుగొనడం జరిగితే అది మనకి ఎంతో సంతృప్తినిస్తుంది. అందుని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ బలపరచబడాలి. ఇంకో విషయం ఏంటంటే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెతికి వినయము గలవారి నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమని మీరు దాచబడుదురు. ఆయన ఉగ్రత దినం వచ్చినప్పుడు మనం దాచబడతామని. ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయనతో మనం నెమ్మది ఆయనలో జీవించడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఎంతగానో సంతోషిస్తాం. అది అనుభవంతో చెప్పగలం. ఇప్పుడు తల్లిగారు పాస్టర్ గారు ఉన్నారండి, ప్రార్థన అనుభవం మనకు నేర్పిస్తున్నారు. అంటే ఆయన ఎంతో ప్రార్థన చేసి ఉన్నారు కాబట్టి మనకు నేర్పిస్తున్నారు. అది మనం కూడా నేర్చుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుడికి మనం ప్రార్థన చేయడం మనకు రాదు. ఇప్పుడు స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలని మన వల్ల అవ్వదు, మనం ప్రార్థన చేయలేం. కానీ ఇక్కడికి వచ్చి అదే 100 మందిలో దెబ్బలాడమనండి, ఒక వ్యక్తిని వెళ్ళి 100 మందిలో దెబ్బలాడతాడు. కానీ ఇక్కడ 4 ఇక్కడ ఉండి మాట్లాడమంటే ఒక్కళ్ళు మాట రాదండి, అసలు మాట్లాడలేము కూడా. అది ఆ ధన్యత దేవుడు అందరికి ఇవ్వడు, కొంతమందికి ఇస్తాడు. అది మనం ఉపయోగించుకుని దేవునిలో బలంగా ఉన్నప్పుడు దేవుడు మన వైపు చూసి, ఇదిగో నా బిడ్డ నా కొరకు వచ్చింది, నేను ఖచ్చితంగా ఆ బిడ్డకి చేయాలి. ఆయన ఎంతో సంకల్పం. ఆయన మన తల్లి గర్భంలో మన పిండంగా ఏర్పడక ముందే మనం ఎరుగున్న దేవుడు మనం ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు కదా. దేవుడు మన ఎరుగున్న దేవుడే. ఇదిగో నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా అరచేతులతో మిమ్మల్ని చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుని ముద్దాడుతున్న సెలవిచ్చిన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఇందును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. నూతన సృష్టి, మనం ఏదో వచ్చాము, ఏదో నూతన సంవత్సరం 2026 తర్వాత 2027 మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ ఏముండదు, మళ్ళీ వాగ్దానం తీసుకోవడం, మళ్ళీ ముందుకెళ్ళడం. ఇంతే. మనం వాగ్దానం మీద ఆధారపడి వెళ్తాం తప్పించి అది కరెక్ట్ కాదు కదా. దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుని ఆయన ఇచ్చే వాగ్దానం కొరకు మనం వేచి ఉండి ఆయన ఇచ్చే వాగ్దానం పట్టుకుని ముందుకు సాగితే మన చివరి వరకు, మన గమ్యాన్ని చేరుకునేంత వరకు, మన శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన న్యాయవంతమైన తీర్పును తీర్చే వరకు,
మనం నీతిగా నిజాయితీగా జీవించినప్పుడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఇందుని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుని ప్రేమను మనం ఎరిగి ఆయన మాత్రమే ప్రేమించి ఆయనలాగా మనం జీవించడానికి కృప చూపిస్తాడని యేసుక్రీస్తు నామమున ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి మన హృదయాలు ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి మీరు మాట్లాడున్నారు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా, మాట్లాడింది అయితే మేము కాదు నా తండ్రి, నాలో ఉన్న దేవుడు నీవైనావు ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ యొక్క ప్రేమను ప్రభా ఇంకా వివరంగా చెప్పడానికి మీకు కృప చూపించండి. ఇదిగో నా తండ్రి, మేమైతే జ్ఞానం లేని వ్యక్తులం ప్రభా, జ్ఞానము దయచేసే దేవుడు నీవైనావు తండ్రి. ఇదిగో నేను వచ్చిన వారందరూ కూడా మీకు జ్ఞాపకం ఉంచుకోనండి తండ్రి, వారి స్థితిగతులు ఎరుగున్న దేవుడు నీవైనావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి సంతోషకరంగా జీవించడానికి కృప చూపించిన తండ్రి. ఒక్క రోజు తండ్రి, ఒక రోజు కాదు నైనా, ఒక రోజులో పోయే జీవితం కాదు కదా నా తండ్రి. దయచేసి నైనా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. నాకు నోటికి స్పష్టతను దయచేయండి తండ్రి, ప్రార్థనా శక్తిని దయచేయండి అయ్యా. సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను భూమిరెడ్డి వారి వీధిలో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్నాను తండ్రి. ఇక్కడ మందిరాన్ని ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకున్నాను తండ్రి. అనేక మంది రావడానికి మీకు కృప చూపించండి ప్రభా. అనేక మంది నా తండ్రి రక్షణ పొందుకున్న ప్రభా మిమ్మల్ని స్తుతించే వరకు ఉండడానికి కృప చూపించండి. పరిశుద్ధ ఆత్మడా తండ్రి, మిమ్మల్ని మాత్రమే మేము ప్రకటించడానికి కృప చూపించండి అయ్యా. సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ యొక్క ప్రేమను ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తండ్రి, మీ యొక్క ప్రేమను అనేక మందికి పంచేవారికి మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి. మేము ఏమైనా అది మీ చిత్తమే ఉన్నది నా తండ్రి. మీ చిత్తం మా పట్ల నెరవేరుస్తారు. మీరే మాకు సహాయం అనుగ్రహిస్తున్నందుకు ఆశపడుచున్నామా. ఇదిగో నా తండ్రి, మా మాటల్లో మీరు ఉన్నారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి. ఇదిగో నా తండ్రి, సేవకురాలు నిలబడుచుండగా తండ్రి ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి. ఇంకాను ప్రభు ఆత్మీయ ఆహారం మేము పొందుకోవడానికి కృప చూపించండి. బలంగా మీరు వాడుకునే ప్రభు బలమైన ఆహారం మీరు మాకు దయచేస్తాను నమ్ముచున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరే మాకు తోడుగా నడిపిస్తారు. మీ కృప చేత నింపుతారు. మీ కృపయు మీ సమాధానం ఎల్లవేళ మీరు మాకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించండి. ఇప్పటికే బిర్యానీ చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువ పెడితే మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న బిర్యానీ మీరు తినలేరు. నేను 2 మాటలు చెప్తాను మీకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దామని. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా చాలని. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? తనకిష్టమైన వారిని పిలువగా. హల్లెలూయా. మరి దేవుడు 2026లోకి నూతన సంవత్సరంలోకి ఎవరిని పిలిచాడంటే తనకిష్టమైన వారిని పిలిచాడంట. హల్లెలూయా. మరి ఆకివీడి ప్రాంతంలో బొమ్మారెడ్డి వారి వీధిలో అనేక మంది ఉన్నారు, కానీ మందిరంలోకి ఇప్పుడు మీరు నడిపించబడ్డారు. ఈ సమయంలో ఇక్కడ మీరు అందరు కూర్చున్నారంటే నేను పిలిస్తేనో మీరు రాలేదు, దైవజనులు పిలిస్తేనో రాలేదు, లేకపోతే మీ ఇంటి పక్కవారు మీ పక్కవారు పిలిస్తే రాలేదు, కానీ ఎవరు పిలిస్తే వచ్చారు? దేవుడు పిలిచాడు. దేవుడు మీ హృదయంలో మందిరానికి వెళ్ళండి అని మీ హృదయంలో ప్రేరేపించాడు. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. అంటే దేవుడు మీకు ఆలోచన కలుగచేశాడంటే అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థము. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రణాళికలో మీరున్నారు, ఆయన చిత్తంలో మీరున్నారు, ఆయనకి ఇష్టమైన వారిగా మీరున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడంట. హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తనకిష్టమైన వారిని పిలిచాడంట. మరి పిలిచిన దేవుడు మనం అనుకుంటాము చూడండి, ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి మనం ఎవరిని పిలుస్తాం? మన బంధువులు కానీ చుట్టాలను కానీ మనకి ఇష్టమైన వారిని పిలుస్తాం, కానీ మనకి ఇష్టం లేని వారిని పిలుస్తామా? పిలము. అదేవిధంగా ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు చూడండి, ఒక ఆడపిల్లని పంపించాలంటే అంటారు తోడుండాలి కదా అంటారు కదా, తోడుండాలి కదా, ఒక్కరిని ఎలా పంపించాలనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు గడిచిన సంవత్సరం 2025లో మనం అనేక శ్రమలు అనుభవించాం, అనేక కష్టాలు, వేదనలు, దుఃఖాలు, చాలా శ్రమలు అనుభవించుంటాము. నిజంగా అసలు 2025 ఎవ్వరికి కూడా అచ్చొచ్చింది కాదు.
అందరూ కూడా మరి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరగడము, మరి ప్రమాదాలు జరగడము, ట్రైన్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా సరే మరి దుఃఖమే కానీ ఎక్కడ సంతోషం అన్నది లేదు. మరి దేవుడు మరి 2026లోకి మనల్ని నడిపించాడు కాబట్టి మరి ఆ గడిచిన సంవత్సరం మర్చిపోయి మరి 2026లో మనం అడుగు పెట్టాము. మనకి ఎవరు తోడు కావాలంటే దేవుని తోడు మనకి కావాలి. హల్లెలూయా. మరి గడిచిన సంవత్సరంలో నా బాధలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్లు, ఆ వేదనలు, అటువంటి శోధనలు మనకు రాకూడదంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా మరి మనకి ఎవరి సన్నిధి కావాలంటే దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. హల్లెలూయా. మనుషుల అవసరం లేదు మనకి, మనుషుల ఆలోచనలు, మనుషుల ప్రేమలు, డబ్బు ఏది కూడా మనకి మన కష్టాల్లో మనకు ఉండదు. కరోనా వచ్చినప్పుడు డబ్బున్న వారే చాలా మంది చనిపోయారు. నిజంగా డబ్బు లేకుండా చెట్టు కింద ఉన్నవారు బ్రతికారు, కానీ డబ్బున్నవారే చాలా మంది చనిపోయారు. ఎందుకంటే దేవుని ప్రేమ లేకపోతే ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏది ఉన్నా సరే మనము బ్రతకలేము. కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప మాత్రమే కావాలి మనకి. హల్లెలూయా. మరి 2026 సంవత్సరంలో దేవుడు ఆయన సన్నిధిని మనకి తోడుగా పంపిస్తున్నాడంట. హల్లెలూయా. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం అంతా మనకి ఎవరు తోడొస్తారంటున్నారండి? ఇక్కడ ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుందంట. ఎంత గొప్ప ధన్యత అండి. ఇంకా ఆయన అంటే మనకి ఇంకేమైనా కావాలా? ఏం అవసరం లేదు. ఏదున్నా లేకపోయినా, ఎంత కష్టం వచ్చినా సరే ఏం అవసరం లేదు. మరి రాత్రికాల సమయంలో 10 days తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ అమ్మ ఎవరు కేక్ తేలేదు, కేక్ లేదు అంటున్నారు. నేను అన్న, పాస్టర్ గారు ఇప్పుడే కదా మనం వచ్చింది, చూడండి ఆఖరికి కేక్ వస్తుంది, ప్రార్థన అయిపోయే వరకు మీరు కంగారు పడకండి అన్న. అన్ని మేము క్యాండిల్స్ తేవడానికి అని చెప్పేసి మరి సెంటర్కి వెళ్ళాం అనమాట, నేను చెర్రీ. అక్కడ గేటు పడింది. గేటు పడినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా మరి నిజంగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే, నేను ఒక్కొక్కసారి నా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన అయితే చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అది ఎవరైనా సరే మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మరి 2026లో మనకి ఎవరు తోడున్నారంటే ఆయన సన్నిధి మనకి తోడుగా వచ్చింది. హల్లెలూయా. మరి ఇంక దేనికి భయపడవసరం లేదు. గడిచిన కాలం అలా ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, నా కష్టాలు ఉన్నాయి, నా భర్త మారతలేదు, భార్య మారతలేదు, పిల్లలు మారతలేదు, నా బ్రతికిలా ఉంది, నాకు ఎవ్వరు తోడు లేదు, నాకు ఎవ్వరు ఆదరణ లేదని కృంగిపోతున్నామేమో గాని మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఎన్నడూ కూడా కష్టము, దుఃఖం అనేది లేకుండా మనం సంతోషంగా ఉంటాము. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో దేవుడు మీరందరినీ దీవించి మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో దేవుడు 14 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలన్నీ దేవుడు మీ సంవత్సరం అంతా మీకు దయచేయను గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో దేవుడు అనేక వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన మరి ఏం వాగ్దానాలు ఇచ్చాడంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవంటున్నాడు. చెప్పండి ఆ మాట. నేను అని చెప్పండి. నేను అనేక జనములకు అప్పిచ్చేదను గాని అప్పు చేయను. ఆమేన్. మళ్ళీ చెప్పండి. ఈ 2026లో నేను అనేక జనములకు అప్పిచ్చేదను గాని అప్పు చేయను. ఆమేన్. నేను ఈ 2026లో తలగా నియమిస్తాడు కానీ దేవుడు తోకగా నన్ను చేయడు. నేను పైవాడగా ఉంటా కానీ క్రిందవాడిగా ఉండను. హల్లెలూయా. 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 మరి దేవుడు ఈ 2026లో మనం అనేక మందికి అప్పిస్తాం కానీ ఎవ్వరికి అప్పు చేసే విధంగా మనం ఉండకుండా ఉండను కాక. ఇంకేమంటున్నాడంటే, మన తలగా నియమిస్తా కానీ తోకగా నియమించను అంటున్నాడు. ఎప్పుడు మనం పైవారంగా ఉంటాం కానీ కింద వారంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు చక్కగా బిర్యానీ తినేసి శుభ్రంగా కూర్చొని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14. ఇప్పుడు ఎవరు మనతో మరి నిన్న రాత్రి అయితే మేము 31st నైట్ లో మరి ఈ 2025 వెళ్ళిపోయి 26
ఎంటర్ అవుతుండగా 12 మీద ముళ్ళు పడినప్పుడు చాలా మంది మరి టపాసులు కాలుస్తూ, మందు తాగుతూ, సినిమాలు చూస్తూ, బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేమైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆయన ఆత్మతో కలిసి మరి 2000 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి ఆయన సన్నిధి మనందరికీ తోడొచ్చింది. హల్లెలూయా. ఆయన సన్నిధి మన యేసే మహిమందులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, మన బొమ్మారెడ్డి వారి వీధిలో ఉన్న ప్రతి కుటుంబానికి, మన ఆకువీడులో ఉన్న ప్రతి కుటుంబానికి తోడైంది. ఆయన సన్నిధి వచ్చింది కాబట్టి ఒక్కసారి మీరు ఆ 14 వచనాలు చదివి ఆ ఆశీర్వాదాలు నాకు రావాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలని దీవించును గాక, అభివృద్ధి పరచును గాక, మీ కష్టార్జితం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ఆలకించును గాక. వెళ్ళేటప్పుడు కానుక పెడతాం, తీసుకుని వెళ్ళిపోండి. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మగారు చెప్పిన కొన్ని వచ్చినాలేనంట చదువుతాను, మీరు మాత్రం ఆమెనని చెప్పండి. ఆమెన్. ఎందుకంటే మరి ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ చదవలేరు కాబట్టి ఖచ్చితంగా నేను చదివిస్తాను, చెప్తాను, మీరు ఆమెనని అంచాలి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తము జన్మల కంటే నేను హెచ్చించును గాక అని అంటారు. మీరు కూడా అనాలి ఆమెనని. రైట్. నీ దేవుడైన యెహోవా నీ గర్భఫలంను దేవుడు దీవించును గాక. నీవు పట్టణములో దీవింపబడును గాక, పొలములో దీవింపబడును గాక, నీ భూ పశువులు దీవింపబడును గాక, నీ పశువుల సంపద అపవాది తొలగిపోను గాక, నీ మీద ఏలుబడి చేస్తున్న శత్రు ఒక దిక్కు నుంచి 7 దిక్కులు అది పారిపోను గాక, నీ కోటలో ఎప్పుడు నిత్యము ధనముండును గాక, నీ కోటల్లో దీవునుండును గాక, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నేను ఆశీర్వదించిన గాక, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించిన గాక, ప్రతి విషయంలో జయమిచ్చిన గాక, మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ ఆశీర్వాదాలు. ఒకటి, అందరికంటే హెచ్చిస్తాడు, మీరు చేసే పనులు దీవిస్తాడు, పంట పొలాలు దీవిస్తాడు, చేతి పనులు దీవిస్తాడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, లోపలికి వచ్చిన దీవించబడతారు. మీరు ఎక్కడండి అనండి, నేను అనేక జనములకు అప్పిచ్చుదును గాక. పలకాలి అదాస గట్టి పలుకు. మనం అవ్వాలా. మాకు ఇస్తున్నాడు ఇప్పుడు అప్పుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా మీరు నమ్మండి, ఈరోజు నిజంగా నిన్నటి వరకు, ఇంతకు ముందు వరకు ఒకవేళ ఒకరి దగ్గర మనం తీసుకునే చేతులు ఉన్నామేమో, ఒక్క నిమిషంలో దేవుడు తారుమారు చేయగలడు. ఆమేన్. ఎందుకని మీకు బైబిల్ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సముద్రాన్ని ఒక్క నిమిషంలో 2 పాయలు చేశాడు. సూర్యచంద్రుల్ని ఒక్క మాటతో దేవుడు ఆపేశాడు. తర్వాత ఒక మాట, సమాధిలో 4 రోజులు చనిపోయిన లాజర్ని రా అంటే బయటకు వచ్చాడు. అవి చేసిన దేవుడు మన అప్పులు తీర్చలేడా? కానీ మనమే ఏం చేస్తామో తెలుసా? దేవుణ్ణి తక్కువ చేసి మన దాన్ని ఏం చేస్తాం? పెద్దగా చూస్తాం. అందుకు మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. ఇందాక పాట పాడారు చూడు, ఆ దైవజనుడు అంటాడు, అది నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా అడగాలంట. ఆమేన్. నేను ఎందుకు నువ్వు అప్పు తీరాలి అని అంటే, ప్రభా ఈ అప్పు ఉండటం వల్ల ఇదిగో నిన్ను నేను స్తుతించలేకపోతున్నాను, నీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను, ఈ అప్పు నా దగ్గర నుంచి తీసివేసి అయ్యా నీ పన్నులో వాడబడే వస్తువుగా నన్ను చేసుకో అని అంటే, ఒక్క రాత్రికి ఏం చేశారు తెలుసా? ఒక కర్ల సంచులు అంట ఆ దైవజనుడు అప్పులు చేసి అనేక మంది దగ్గరికి వెళ్ళి అలసిపోయి ఇల్లు కాడ అమ్మేసుకొని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి నేను చెప్పారుగా, నీ కన్నీళ్ళు విడిచి నేను చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించుతానని ఆయన వెళ్ళి ఇలాగ మీలో మందులు కూర్చుంటే ఆ గోడ మీద రాసిన వాక్యం ఆయన కనపడుతుందంట. నాతో నువ్వు మాట్లాడు అని అడిగితే అప్పుడు ఆ వాక్యం మాట్లాడినప్పుడు నేను ఏడుతున్నట్టు ఈయనకి ఎలా తెలుసు? నేను ఎక్కడెక్కడికో నేను వెళ్ళాను, ఎక్కడెక్కడికో ఎన్నెన్నో చేశాను, ఎవ్వరికి తెలుసుకోలేదు నన్ను. ఇదిగో ఈయన నేను ఏడుస్తున్నట్టు, నేను బాధపడుతున్నట్టు, నేను కృంగిపోతున్నట్టు, నన్ను బాగోలేదు, నేను బాగు చేయలేని ఈయనకి ఎలా తెలుసు అని అప్పటికప్పుడు ఆయన వైపు తిరిగి ప్రభా నా జీవితాన్ని మార్చంటే, ఈ రోజున ఆయన వెళ్ళి ఆ మాట వెళ్ళిన తర్వాత అలా
కొన్ని దినాలు జరుగుతుండగా ఒక కర్రల సంచులో కట్టలు తీసుకొని వచ్చి అతను అప్పంత ఎంత ఉందో అంత తీర్చేయటానికి ఒక వ్యక్తే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. ఆమె ఎవరో తెలుసా? కాకికి భిక్షం పెట్టిన ఆమె తీసుకొచ్చి కర్రల సంచులంతా డబ్బు కట్టలు బేర్చి అప్పంతా తీర్చుకోమంటే ఆయన అంటాడు, అదే ఇదిగో ఆడు అప్పు తీర్చితే నేను నీ సేవ ఇంకా ఘనంగా చేస్తానని ఆయన అన్నాడంట. ఖచ్చితంగా ధనం వచ్చి ఆయన ముందు నిలబడింది. ఆమేన్. అందుకే మీరు కూడా దేవుని విషయంలో ఆ విధంగా మనం ఉండగలిగితే మన అప్పులన్నీ కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఆమేన్. నేను కోరుకునేది ఏంటో తెలుసా? మనందరు బొమ్మరెడ్డి వారి వీధిలో ఉన్న వాళ్ళు, మా సంఘంలో ఉన్న వాళ్ళు అందరు కూడా అద్దెల్లో ఉండొద్దు అన్నది నా ఆలోచన. ఆమేన్. ఎక్కడ అద్దెలు ఉండకూడదు, సొంత ఇల్లులు ఉండాలి. అందుకని ఈ దేవుడు నువ్వు దరిద్రంగా ఉండటం దేవుడి చిత్తం కాదు. ఆమేన్. నువ్వు దరిద్రంగా ఉండటం దేవుడి చిత్తం కాదు, నువ్వు ధనాయిస్తరంగా ఉండటమే దేవుడి చిత్తం. అటువంటి కృప మనకు దేవుడు అప్పిచ్చే చేతులుగానే దేవుడు మనలో మార్చును గాక. ఆమేన్. ఈ 3 మెసేజ్లు మీ హృదయంలో భద్రపరుచుకుని గాక. ఆమేన్. మరి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. అప్పుడు కాదు, రైట్. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది సార్, ఒకసారి రండి. ఏది ఎక్కడ ఉంది? అది ఏ ఎక్కడ చేసిరా త్వరగా. త్వరగా. నువ్వు బిర్యానీ చల్లారిపోతుందా? రే వర మనం వచ్చేటప్పుడు వెళ్ళి తినేసి వెళ్ళిపోతుంది మొత్తం. త్వరగా రావాలి. ఎక్కడ పెట్టాడు? అండర్ గ్రౌండ్ లో దాచాడు. ఆడికంటే గోల్డ్ రింగ్ ఎత్తే మనకంటే ఉడ్ రింగ్ ఎత్తున్నాడా? త్వరగా రైట్, త్వరగా రైట్. మాకు దేవుడిచ్చిన వరము ఇద్దరు బిడ్డలు. ఈడు మొన్న మరి ఏమనుకున్నాడో మాకు తెలియదు. మా పెళ్లి రోజు 5వ తారీఖు వచ్చేది. డాడీ మళ్ళా మేము రింగ్స్ పెట్టాలా అని ఆడి మొన్న పండగకి ఇక్కడి నుంచి 20వ తారీఖు పండగ అయిపోయిన తర్వాత దొడ్డుపట్లు వెళ్తే వాళ్ళ మా అమ్మ మరి ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకి డబ్బులు తెలియదు, కానీ ఆ డబ్బులను ఒక డబ్బాలో తీసుకొచ్చి మీ ఇద్దరికి నేను రింగులు కొనాలా, చర్చిలో మీ ఇద్దరు రింగులు మార్చుకోవాలని చెప్పేసి మనం బుక్ చేసి పొద్దున్నుంచి ప్రార్థన చేత ఉన్నాడు. ఇవాళే వచ్చేయాలి అవి. మళ్ళీ 5వ తారీఖు ఎలా ఉంటుందో తెలియదు మాకు. ఖచ్చితంగా ఈ రోజు మా అమ్మ నాన్న మార్చుకోవాలని ప్రార్థన చేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఇగో మీ రింగులు వచ్చేసినాయి అని చెప్పేసి ఫోన్ చేశారు. అందుకే మరి మా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు మీరు తిన్నది ఏదో పెడతానంట. మరి ఏం పెడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఎప్పుడు తినంది మరి ఇద్దరికి మరి చెరుకు రింగు కొన్నాడు. దీంట్లో ఏం పెట్టాడంటే ఒకళ్ళేంటో కింగు, ఒకళ్ళేంటో క్యూను, అంటే రాణి రాజుగా అని 2 అర్థాలు. మరి దేవుడు అలాగా హెచ్చించునుగాక. ఆమేన్. చెరి రావాలా, చెరి రావాలి, త్వరగా రావాలా. అందుకే పాస్టర్ గారు కొత్త సరికి వచ్చి దానికి మొత్తం డిజైన్ వేసుకొచ్చినట్టుంది వాళ్ళ అమ్మకి. మరి ఇది అమ్మకే. సార్ రండి సార్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? త్వరగా చెప్పాల్సిన ఎన్ని సంవత్సరాలు? రైట్, 14 సంవత్సరాలు కాచి కాపాడి మరి వచ్చిన ఈ నెల 5వ తారీఖులో 15 సంవత్సరాలకు అడిగి పెడుతున్నా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నీకు వందనాలు ప్రభా. 14 సంవత్సరాలు మీరు మమ్మల్ని మీరు రెక్కల కింద కాచి కాపాడి మరి 15 సంవత్సరం ప్రభా ఇదిగోనైనా మరొకనైనా నూతన ఈటింగ్ ఆమెస్ జరిగించుకుంటానికి మరి 1వ తారీఖున ప్రభా నీ కృపనిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఇదిగోనైనా మన బిడ్డలనైనా ఇదిగో ప్రేమతో మరి నేను ఉన్న ఈ రింగుల్ని అభిషేకిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా ప్రభా ఎలాగైతే ప్రభా ఇదిగో దీని మీద నామకరణం చేసి ఉంచావో అవి లాగానైనా ఉండటానికి నీ కృపను ఇమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంతా గారు వచ్చేతరకి భోజనం పెళ్ళిలో ఎవరు ముందు తొడతారమ్మా? ఎవరు తొడుతుంది పెళ్ళిలో ముందు? ఎవరు తొడుగుతారు?
బాయ్ మనమేనా రైట్